అమల్లోకి పెరిగిన మెట్రో ఛార్జీలు. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలకు, గంట టికెట్ ధర 60 నుంచి 75 రూపాయలకు పెరుగు. నేడు కర్నూలు జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం. ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం, మేయర్ విజయలక్ష్మి. ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు సేకరించిన నేతలు. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వైసీపీని నాశనం చేయడమే చంద్రబాబు లక్ష్యంగా. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలు నేటి నుంచి పెరిగాయి. కనీస ఛార్జీ 10 నుంచి 12 రూపాయలు, గరిష్ట టికెట్ ధర 60 నుంచి 75కు పెంచారు. ఇలా కనిష్టంగా 2, గరిష్టంగా 16 వరకు ఛార్జీలు పెంచామని L&T ప్రకటించింది. పెరుగుతున్న నిర్వహణ ఖర్చుల కారణంగా ఛార్జీలు పెంచినట్లు సమాచారం. ప్రయాణికుల సంఖ్య తగ్గడం వల్ల మెట్రో నష్టాల్లో కూరుకుపోయిందని మెట్రో అధికారులు వెల్లడించారు. మెట్రో రైలు సంస్థకు అదనంగా 150 నుండి 200 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఉదయం 11:25 ముఖ్యమంత్రి కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సి క్యాంప్ రైతు బజారుకు చేరుకున్నారు. అక్కడ కూరగాయల వ్యర్థాలను ఎరువుగా మార్చే ప్రక్రియను పరిశీలించారు. రైతు బజారులోని రైతులు, పారిశుద్ధ కార్మికులతో ముఖాముఖి నిర్వహించి అనంతరం కేంద్రీయ విద్యాలయం సమీపంలో జైరాజ్ స్టీల్ స్వచ్ఛాంధ్ర పార్కుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నారాయణ గారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్స్, అందరూ, ఎంపీలు అండ్ ఆఫీసర్స్. ముందుకురా, అట్రా, అప్పకరా, అప్పుడు కూడా అండి. ఎమ్మెల్యేలు కూడా ఎక్కి ఉండండి కొంచెం.
యుద్ధ సామాగ్రిని అమ్మేవారు యుద్ధాన్ని కోరుకుంటారు తప్ప శాంతిని కోరుకోరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శాంతిని కోరుకుంటే మొదట యుద్ధ సామాగ్రిని అమ్మడాన్ని ఆపేయాలి. మన దేశ జీడీపీలోని 3వ వంతుకు సమానమైన యుద్ధ సామాగ్రిని సౌదీ, యుఏఈ, ఖతార్ దేశాలకు ఇటీవల ట్రంప్ 3 రోజుల్లోనే అమ్మారు. తామే యుద్ధాన్ని ఆపామని ట్రంప్ అబద్ధాలు చెప్పారు. ట్రంప్ పరువు పోతుందని ప్రధాని మోదీ ఈ విషయంలో నిశ్శబ్దంగా ఉన్నారని తెలిపారు. Understand the gravity of the situation, and we helped a lot, and we helped also with trade. I said, come on. ఏమనంటే పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం 1% ఓట్లు రాలేదు వాళ్ళకి ఇచ్చినందుకు. I don't want to say I did, but I sure as hell helped settle the problem between Pakistan and India last week, which was getting more and more hostile, and all of a sudden you'll start seeing missiles of a different type, and we got it settled. I hope I don't walk out of here and 2 days later find out that it's not settled, but I think it is settled. And we talked to them about trade. Let's do trade instead of do war. And Pakistan was very happy with that, and India was very happy with that, and I think they're on the way. You know, they have been fighting for about 1,000 years, in all fairness. So I said, you know, I could settle that up. I can settle anything. Let me settle it up. Let's get them all together. How long have you been fighting? About 1,000 years. Oh, that's a lot. I'm not sure about that. I'm not sure about settling. That's a tough one. ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉంటాయని, అభివృద్ధి పనుల్లో మాత్రం పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం బోరబండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా ఈ రిజర్వాయర్ను పూర్తి చేయాలని రెహమత్ నగర్ ప్రజలు ఆందోళన చేశారని అన్నారు. చుట్టుపక్కల రెహమత్ నగర్ కానీ, బోడబండ కానీ, మిగతా చుట్టుపక్కల కాలనీలకు సంబంధించినటువంటి ప్రజలకు నీరు అందించే విధంగా రిజర్వాయర్ను పూర్తి చేసుకోవడము చాలా సంతోషం. చాలా సంవత్సరాల కళ ఇది. మరి ఈరోజు మనకు అందరికీ తెలుసు, ఈ ప్రాంతము ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ బస్తీలు, కాలనీలు ఉన్నప్పటికీ కూడా బస్తీలు మరి నిర్లక్ష్యానికి గురవుతున్నటువంటి విషయం అందరికీ తెలుసు. మరి చాలా సంతోషం, ఈరోజు మంచినీటి సమస్య ఈ రిజర్వాయర్ కారణంగా ఇక్కడ ప్రజలకు స్పష్టంగా రావాల్సినటువంటి వాటర్ కోట కానీ తప్పకుండా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో 33% పాపులేషన్ హైదరాబాద్లో ఉంటుంది. దీనికి అదనంగా ప్రతిరోజు లక్షలాది మంది వచ్చిపోతుంటారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా కొత్త కాంప్లెక్స్ కావచ్చు, రెసిడెన్షియల్ కాలనీస్ కావచ్చు, మరి హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి అనుకూలంగా సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, అది రోడ్ వైండింగ్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, మాస్టర్ ప్లాన్ కావచ్చు, ప్రత్యేకంగా మంచినీటి సౌకర్యం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మొదటిసారిగా కృష్ణా నుంచి ఇక్కడ వాటర్ తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి గత 10 సంవత్సరాలుగా దీనికి సంబంధించి అనేక రకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఒక్క చుక్క అదనపు నీరు గోదావరి నుంచి కానీ, కృష్ణ నుంచి కానీ ఇక్కడ యాడ్ కాలేదు. దీన్ని ఈ 10 సంవత్సరాల్లో చాలా నగరం పెరిగింది. ఈ నీటిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది, తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరాన్ని కానీ, తెలంగాణకు సంబంధించి కానీ అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా మనం చూసుకుంటున్నాం. ఇటీవలైన కొన్ని ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం, ఇంకా చేసుకోవాల్సింది. మరి మెట్రోకి సంబంధించినటువంటి డిపిఆర్ ఇంకా పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి పంపాలా. మొన్ననే రాష్ట్ర ప్రభుత్వానికి చేరుకుంది. అది కేంద్ర ప్రభుత్వానికి వెంటనే పంపించినట్లయితే దానిపైన కూడా సమగ్రంగా చర్య తీసుకొని హైదరాబాద్ అభివృద్ధికి ప్రభాకర్ గారు అడిగినట్టు తప్పకుండా అన్ని రకాలుగా మరి ఒక స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా అన్ని రకాలుగా హైదరాబాద్ కానీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ కానీ అభివృద్ధి కోసం మేము అంకిత భావంతో పనిచేస్తామని సందర్భంగా మనియేస్తూ, ప్రత్యేకంగా అధికారులు అనేక ఒత్తిడులు, ధర్నాలు చేసిన తర్వాత ఈ రిజర్వాయర్ ఈరోజు కార్యరూపం దాల్చింది. వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా మరి వాటర్ వర్క్స్ అధికారులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. భారతదేశంలో మొట్టమొదటిసారిగా తడి చెత్త, పొడి చెత్త వేర్వేరు సేకరణను తెనాలి మున్సిపాలిటీ ప్రారంభించడం గర్వకారణమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సంకల్పంలో భాగంగా ఈ రోజు తెనాలిలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి చేపట్టారు.
ప్రజలు ప్రభుత్వ భాగస్వామ్యంతో అందరం కలిసికట్టుగా చేసే స్వచ్ఛంద కార్యక్రమం అన్నారు. అందరం కలిసికట్టుగా మన పట్టణాన్ని, మన నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. వచ్చామా ఎప్పుడన్నా ఇంటికి? హైదరాబాద్ లో ప్రజలతో నేరుగా మమేకమై వారి అభిప్రాయాలు తెలుసుకునేందుకు పొన్నం ప్రభాకర్ వినూత్న రీతిలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. సాధారణ ప్రయాణికుల్లాగే టికెట్ తీసుకుని పంజాగుట్ట నుంచి లక్డీ కప్పుల్ వరకు వారు బస్సులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బస్సులోని ప్రయాణికులతో, ముఖ్యంగా మహిళలతో ఆత్మీయంగా మాట్లాడారు. అవును సార్ జయలక్ష్మి గారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు వైసీపీని నాశనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కూటమి రాక్షసంగా వ్యవహరిస్తుందని, చంద్రబాబు అప్రజాస్వామిక పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత రాక్షసంగా వ్యవహరిస్తోంది, ఎంత అప్రజాస్వామికంగా పరిపాలిస్తోంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలని ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిరోజు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్షబోని నిరంతరము మారణ హోమం జరిపిస్తున్న సంగతి అందరికీ కూడా తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి గారిని బలహీనపరచటం ద్వారానే మనం అధికారంలో కొనసాగగలము అనేటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద అనేక రకాలైనటువంటి దాడులు, దౌర్జన్యాలు చేయటమే కాకుండా ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులతో సహా, శాసనసభ్యులతో సహా, నాయకులు, కార్యకర్తలతో సహా అందరినీ కూడా వేధింపులకు గురి చేయటమే కాకుండా చివరకు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వదలకుండా జగన్మోహన్ రెడ్డి గారితో వీళ్ళంతా కూడా అతి ముఖ్యంగా వ్యవహరించినారు అన్నటువంటి కారణం మోపి
వాళ్ళనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి వేయటం మనం చూస్తున్నాం. ఇదంతా కూడా తను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా, అవి నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవటము, సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరమైనా కూడా వాళ్ళు పాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రజామోదమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోకుండా, ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రతి నెల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, అధికారుల్ని జైళ్లలోకి పంపే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా నిన్న మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ఠ. వాళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వంలో చాలా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తులుగా వాళ్ళు పేరుగాంచినటువంటి వాళ్ళు. ధనంజయ రెడ్డి చాలా నిజాయితీ పరుడైనటువంటి ఆఫీసర్ అని, కృష్ణమోహన్ రెడ్డి గారు పనిచేసిన కాలమంతా కూడా చాలా నిబద్ధతతోటి పనిచేసినటువంటి ఆఫీసర్ అని, వీళ్ళకందరికీ కూడా చాలా మంచి పేర్లు ఉన్నాయి. అలాగే ఐపీఎస్ ఆంజనేయ గారు కావచ్చును, ఎవరైనా కావచ్చును, వీళ్ళకందరికీ కూడా వాళ్ళ విభాగాలలో అత్యంత మంచి పేరును సంపాదించుకొని వాళ్ళు ఉద్యోగం చేసినటువంటి వాళ్ళు. ఒక తప్పుడు ఆరోపణతో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా రాజకీయంగా నాశనం చేయటానికే పని కట్టుకొని ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం జరిగింది. పాలన ప్రజలకు ఆమోదమైనటువంటి విషయాల మీద వాళ్ళు చెయ్యకుండా ఈ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగాగినారన్నటువంటి పేరుతో చివరకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళనందరినీ కూడా అరెస్టు చేయటం అన్నది ఈ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంగా మారిపోయింది. ఏ ఒక్క పోలీసు అధికారి, ఐఏఎస్ అధికారి కూడా భవిష్యత్తులో పని చేయటానికి కూడా భయపడి వణికిపోయే విధంగా చంద్రబాబు గారి ప్రభుత్వం పాలన సాగిస్తోంది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలతో మద్యం కుంభకోణం అనేటువంటి ఒక పెద్ద విషయాన్ని వెలికి తీసినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకు పంపించాలన్నటువంటి కుతూహలంతో ఈ రకంగా ఈ ఆఫీసర్లను అందరినీ కూడా అరెస్టు చేసేటువంటి కార్యక్రమాన్ని పూనుకోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులంగా మేము చేస్తున్నటువంటి విమర్శ కాదు. సామాన్య జనంలో ఏమున్నదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నది. మీరు ఈ రకంగా అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి అందరినీ జైలుల్లోకి నెట్టివేసి మీరు ఆనందంగా ఆయనను అరెస్ట్ చేయడం సరికాదని, కృష్ణమోహన్ రెడ్డి అత్యంత నిజాయితీపరుడని, నిష్కల్మషమైన వ్యక్తి అని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె తన అభిప్రాయాలను వెల్లడించారు. కృష్ణమోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి శ్యామల మాట్లాడుతూ, ఆయన ప్రజల పక్షాన నిలబడే గొప్ప నాయకులైన రాజశేఖర్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేశారు అని తెలిపారు. భయపెట్టి తీసుకున్న స్టేట్మెంట్లు తప్ప ఎలాంటి ఆధారాలు లేవు. కాస్త ఆలస్యమైనా కూడా ఈ ఆరోపణలన్నీ అబద్ధపు ఆరోపణలు అని చెప్పి ప్రజలు తెలుసుకుంటారు. ఆ నిజం బయటికి వస్తుంది. న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఆ న్యాయస్థానంలో నిజమే గెలుస్తుంది అని మేము నమ్ముతున్నాం. ఖచ్చితంగా ఇంకో మాట నేను చాలా గట్టిగా చెప్పగలను, మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జోహార్ వైఎస్ఆర్, జై జగన్. అక్కడ నేను ప్రవర్తన గురించి మాట్లాడుతున్నాను. ఒక మహిళా మంత్రిని ఇలా పట్టుకుని మీరు పక్కకి తోసేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఒక్కటి చెప్పండి నాకు. ఇది ఒక్కటే నేను అడిగేది, ఇది ఒక్కటే. ఒక మాజీ మహిళా మంత్రిని ఆ సుబ్బారెడ్డి గారు సుబ్బారాయుడు గారు పట్టుకుని అలా తోసేయడం ఎంతవరకు కరెక్ట్? మాట్లాడుకోవచ్చు కదా.
ప్రవర్తించే విధానం గురించి చెప్తున్నాను నేను ఇక్కడ. ఎక్కడన్నా చేయొచ్చు కదా. వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పర్సనల్గా తిట్టడం కరెక్ట్ ఏంటన్నా? వైసీపీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పర్సనల్గా తిట్టడం కరెక్టేనా? ఎప్పుడు తిట్టారన్నా? సోషల్ మీడియాలో అదే అందరినీ తిట్టడం, పర్సనల్గా తిట్టడం అన్న. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతోంది ఏంటంటే, ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని చదువుకునే పిల్లలపై దొంగ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం జరుగుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పాత ప్రాజెక్టులు మేము తీసుకొస్తే వాళ్ళ పేర్లు వేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడున్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.